పవన్ కళ్యాణ్ తో మొదలైన జనసేన పార్టీ ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు జాయిన్ అయ్యాక గత 10 ఏళ్లుగా చిన్నగా ఏపీ రాజకీయాల్లో గెలిచేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా 10 ఏళ్లుగా పార్టీ పైకి లేవలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీతో పొత్తు పెట్టుకుని గెలిచి చూపించడం కాదు, పొత్తులో భాగంగా తనకొచ్చిన 21 సీట్లను గెలిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అండ అవసరం లేకున్నా పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు సేనానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ తర్వాత బలమైన పార్టీగా జనసేన ఉంది. గత ప్రభుత్వం ఓడిపోయి కనీసం ప్రతిపక్షంలో కూడా నిలబడలేకపోయింది. అయితే ఇప్పటి వరకు జనసేనలో బలమైన నాయకులు లేరు. పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న నాదెండ్లు తప్ప. కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ వెయిట్ పెరుగుతుంది. కారణం వైసీపీ పార్టీ నుండి బయటకు వస్తున్న వాళ్ళంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీని వీడిన బాలినేని జనసేనలో జాయిన్ అయ్యేందుకు రెడీ అవ్వగా, మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారట. అటు టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేనలో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చాలా మంది మాజీ నేతలు భావిస్తున్నారని టాక్ ఉంది. మరి ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ కీలక నేతలతో అతిపెద్ద పార్టీగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.